హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం గత కొద్ది రోజులుగా 24 వారాల ప్రణాళికకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు, మెగా టెస్ట్లు అయితే మనం చూడడం అయితే జరుగుతుంది అనమాట. అందులో భాగంగా మనం 1వ వారానికి సంబంధించి క్లాస్ రూమ్ నోట్స్, అదేవిధంగా గ్రాండ్ టెస్టు, అదేవిధంగా మెగా గ్రాండ్ టెస్ట్ కూడా మనం నిర్వహించుకోవడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనం 2వ వారానికి అయితే రావడం అయితే జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో మనం 2వ వారానికి సంబంధించినటువంటి కంటెంట్ వీడియో గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఎవరికైతే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మనం 24 వారాల పూర్తి ప్రణాళికను ఆధారంగా చేసుకొని వీక్లీ వైజ్ సంబంధించినటువంటి నోట్స్ ఏదైతే ఉందో అది మనం తీసుకురావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా స్పైరల్ నోట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో అవి మీకు కావాలనుకుంటే కనుక మీరు 1000 రూపీస్, ఈ 4 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటికి 1000 రూపీస్ అయితే అవుతాయన్నమాట. సో మీరు కనుక మీ అడ్రస్ కనుక పంపిస్తే ఆ అడ్రస్కు ఈ బుక్స్ అనేది ప్రింట్ చేసి మీకు పంపించడం అయితే జరుగుతుంది. సో ఇందులో మనకి 4 బుక్స్ ఏముంటాయి అంటే ఒకసారి చూసినట్లయితే పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ జీకే బుక్ అందులో కవర్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కంటెంట్ బుక్ 6th to 10th, అదేవిధంగా ఇంటర్మీడియట్ లింక్ టాపిక్స్ వచ్చేసి మనకి 1-2 సంవత్సరాలకు సంబంధించి లింక్ టాపిక్ ఉంటుంది. అదేవిధంగా సోషల్ మెథడాలజీ బుక్ కూడా మనకి ఇందులో మనకి 4 బుక్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ 4 బుక్స్కి కూడా మనకి 1000 రూపాయలుగా పెట్టడం అయితే జరిగిందనమాట. చాలామంది నోట్స్ కావాలి 24 వారాలకు సంబంధించిన అయితే అడగడం అయితే జరుగుతుంది. సో అందుకోసమని వారి కోసం నేనైతే ఇది తీసుకురావడం అయితే జరిగింది. కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకైతే నేను పంపించడం అయితే జరుగుతుంది. 2 or 3 డేస్లో మీ ఇంటికి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ నోట్స్ అనేది మనకి క్విక్ రివిజన్ నోట్స్గా మనకు ఉపయోగపడుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. పిఐఈ, కాంటెంట్, ఇంటర్మీడియట్ లింక్ టాపిక్స్, సోషల్ మెథడాలజీ. సో మీకు బుక్స్ కావాలంటే కనుక మీరైతే కాల్ కానీ వాట్సాప్ కానీ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు వీడియో వచ్చేసి మనకి 2వ వారంలో 2nd వీడియో. ఇది భౌగోళిక శాస్త్రం. ఇందులో మనం సమగ్రంగా నోట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా 6వ తరగతి పాఠం 3 సౌర కుటుంబంలో భూమికి సంబంధించి చూసినట్లయితే ఖగోళ వస్తువులు సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరిసే వస్తువులన్నింటినీ కలిపి ఏమంటామండి? ఖగోళ వస్తువులు అంటారు. ఖగోళ వస్తువులు అంటే ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరిసే ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఖగోళ వస్తువుగా మనం చెప్పడం జరుగుతుందన్నమాట. సొంతంగా వేడిని, కాంతిని విడుదల చేసే ఖగోళ వస్తువులను నక్షత్రాలు స్టార్స్ అని అనడం జరుగుతుంది. సూర్యుడు కూడా ఒక నక్షత్రం అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సౌర కుటుంబం భూమిలో భాగంగా ఖగోళ వస్తువులు అంటే ఏంటంటే సెలెస్టియల్ బాడీస్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరిసే వస్తువులన్నింటినీ మనం ఏమంటామంటే ఖగోళ వస్తువులు అని అనడం జరుగుతుంది. సొంతంగా వేడిని, కాంతిని విడుదల చేయని ఖగోళ వస్తువులను ఏమంటామంటే ఇక్కడ చేసే వస్తువులను ఏమంటామంటే మనం నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు అనేది గుర్తుపెట్టుకోండి. సూర్యుడు ఒక నక్షత్రం. సొంతంగా వేడిని, కాంతిని విడుదల చేసే ఖగోళ వస్తువులను మనం ఏమంటున్నాం? నక్షత్రాలు అనేటివి ఏంటివి? స్వతంత్రంగా కాంతిని విడుదల చేయడం జరుగుతుంది. సూర్యుడు ఒక నక్షత్రం. నెక్స్ట్ మనం చూసినట్లయితే నక్షత్ర రాశులు. నక్షత్రాల సమూహాలు ఏర్పరిచే వివిధ ఆకృతులను నక్షత్ర రాశులు అని అనడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఉదాహరణకు ఉర్సా మేయర్ లేదా గ్రేట్ బేర్ అని అనడం జరుగుతుంది. దీనిలో బాగా తెలిసినది సప్తర్షి అనడం జరుగుతుంది. సప్తర్షి మండలం.
సో ప్రాచీన కాలంలో ఉత్తర నక్షత్రం అంటే ధ్రువ నక్షత్రం పోల్ స్టార్ సహాయంతో ఉత్తర దిక్కును కనుగొనేవారు. ధ్రువ నక్షత్రం ఎప్పుడు ఒకే స్థానంలో ఉంటుంది. ధ్రువ నక్షత్రం ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే ఒకే స్థానంలో ఉండడం జరుగుతుంది. డిఎస్సికి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ గ్రహాలు వాటికి సంబంధించినటువంటి నిమోనిక్స్ కొండ గుర్తులు కనుక ఒకసారి చూసినట్లయితే గ్రహాలకు సొంత కాంతి వేడి ఉండదు, నక్షత్రాల కాంతిని ప్రతిఫలిస్తాయి. సో సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. ఎన్ని గ్రహాలు ఉన్నాయండి? 8 గ్రహాలు ఉండడం జరిగింది. సో గ్రహాలకు సొంత శక్తి కానీ వేడిని కానీ ఉత్పత్తి చేయలేవు అన్నమాట, నక్షత్రాల నుంచి ప్రతిఫలిస్తాయి. అంటే ఇప్పుడు సూర్యుడు కనుక లేకపోతే అంతా కూడా మనకి చీకటిమయంగా ఉండేది. గ్రహాల పైన మెయిన్గా మనకు సోర్స్ ఏం కనిపిస్తుంది? సూర్యుడు కూడా ఒక నక్షత్రం కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే ఈ వేడి కిరణాలు, అదేవిధంగా ఈ వెలుతురు, ఇవన్నీ కూడా మనకి ప్రభావితం చేస్తుంది అనమాట ఈ గ్రహాలన్నిటి మీద. సో ఇక్కడ చూసినట్లయితే సౌర కుటుంబంలో ఎన్ని ఉన్నాయంట? 8 గ్రహాలు ఉండడం జరిగింది. ఇక్కడ నిమోనిక్స్ సూర్యుడి నుండి వాటి దూరం ఆధారంగా చూసినట్లయితే మనకి ఇవి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనం ఒకటి షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవచ్చు, MVEMJSUN. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ అనేది మనం గుర్తుంచుకుంటే మనకున్నటువంటి 8 గ్రహాలను మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఒక్కొక్క దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే M అంటే మెర్క్యూరీ బుధుడు అని అనడం జరుగుతుంది. V అంటే వీనస్ శుక్రుడు. భూమికి కవల గ్రహం అని దేన్ని అంటామండి? భూమికి కవల గ్రహం ఏది? శుక్రుడు అని గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ డిఎస్సి బిట్టు. సో ఈ ఫర్ ఏంటిది? ఎర్త్ భూమి. జీవరాశి ఉన్న ఏకైక గ్రహం ఏంటండి? భూమిగా మనం చెప్పడం జరుగుతుంది. భూమి ఏ విధంగా ఉందంట? నీలి గ్రహం, బ్లూ ప్లానెట్. భూమి ఏ విధంగా ఉందంట? నీలి కలర్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ M అంటే ఏంటండి? మార్స్, అంగారకుడు లేదా కుజుడు అని అనడం జరుగుతుంది. ఇదొక ఎర్ర గ్రహం. రెడ్ ప్లానెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మార్స్ అనేది రెడ్ ప్లానెట్. నెక్స్ట్ జూపిటర్, గురుడు, బృహస్పతి. గ్రహాలన్నింటిలో పెద్ద గ్రహం జూపిటర్. గ్రహాలన్నింటిలో పెద్ద గ్రహం ఏంటండి? జూపిటర్. నెక్స్ట్ సాటర్న్, శని. చుట్టూ అందమైన వలయాలు అంటే రింగ్స్ ఉన్నాయి. సో మనకి ఈ విధంగా కూడా బిట్టు ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. చుట్టూ అందమైన వలయాలు ఉన్నటువంటి గ్రహం ఏది అని డైరెక్ట్గా కూడా అడగడం జరుగుతుంది. మనం శని అని పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే యు ఫర్ యురేనస్. యురేనస్ చూసినట్లయితే యురేనస్ వరుణుడు అని అనడం కూడా జరుగుతుంది, వరుణుడు. ఎన్ ఫర్ నెప్ట్యూన్ ఇంద్రుడు అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే గ్రహశకలాలు మరియు ఉల్కలు, ఆస్ట్రాయిడ్స్ అండ్ మెట్రాయిడ్స్. సో ఇక్కడ చూసినట్లయితే గ్రహశకలాలు, ఆస్ట్రాయిడ్స్ అని అనడం జరుగుతుంది. గ్రహాలు విచ్ఛిన్నం అవ్వగా ఏర్పడిన చిన్న రాతి ముక్కలు అన్నమాట. గ్రహశకలాలు అనేటివి ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి అంట? గ్రహాలు విచ్ఛిన్నం అవ్వగా ఏర్పడిన చిన్న రాతి ముక్కల్ని మనం ఇక్కడ ఏమంటున్నాము? గ్రహశకలాలు అని అనడం జరుగుతుంది. సో ఇవి మనకి ఎక్కడెక్కడ నేను చూసినట్లయితే అంగారకుడు మార్స్, అదేవిధంగా బృహస్పతి జూపిటర్ కక్షల మధ్య మాత్రమే ఎక్కువగా తిరుగుతుంటాయంట. ఇది అంతర్గ్రహాలు, ఇది బాహ్యగ్రహాలు. అంతర్గ్రహాలలో లాస్ట్ ఏంటండి? అంగారకుడు. బాహ్యగ్రహాలలో మొదటిది ఏంటండి? గురుడు. సో ఈ రెండింటి మధ్యలో మనకేం కనిపిస్తాయంట? ఆస్ట్రాయిడ్ అండ్స్ మెటరాయిడ్స్ అంటే గ్రహశకలాలు మరియు ఉల్కలు అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి? అంగారకుడికి బృహస్పతికి మధ్య భాగంలో మనకి కనిపించడం జరుగుతుంది అని ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఉల్కలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి ముక్కలు. ఇవి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గాలి రాపిడికి కాలిపోయి కాంతిని అంటే ఇక్కడ కాంతిని ఇవ్వడం జరుగుతుంది, షూటింగ్ స్టార్ అనడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఏంటంటే ఉల్కలు ఏంటి అంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి ముక్కలు.
సో ఇవి ఏంటంట, భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గాలి రాపిడికి కాలిపోయి మనకి ఇక్కడ కాంతిని ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుందనేది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే 6వ తరగతి 4వ పాఠం భూస్వరూపాలు. సో భూమి ఉపరితలం అంతా ఒకేలా ఉండదు. ఎత్తుపల్లాలను బట్టి భూస్వరూపాలను ప్రధానంగా 3 రకాలుగా విభజించారు. 1 పర్వతాలు, 2 పీఠభూములు, 2 ఏంటండి పీఠభూములు, 3 వచ్చేసి మనకి మైదానాలు ఉండడం జరిగింది. సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మౌంటైన్స్ పర్వతాలు చూసినట్లయితే పరిసర ప్రాంతాల కంటే చాలా ఎత్తుగా అంటే నిటారు వాల్తో ఉండి పైన శిఖరాన్ని కలిగి ఉండేవన్నమాట. పైన శిఖరాన్ని కలిగి ఉండే వాటిని మనం ఏమంటున్నాము, పర్వతాలు, మౌంటైన్స్ అని అనడం జరుగుతుంది. ఉదాహరణకు హిమాలయాలు ఆసియా, ఆల్ప్ పర్వతాలు ఐరోపా, ఆండిస్ పర్వతాలు దక్షిణ అమెరికా. తెలంగాణలో చూసినట్లయితే సాత్మల, దేవరకొండ, అనంతగిరి కొండలు మనకి ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం ఇట్లా చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి భారతదేశం అనుకున్నప్పుడు ఇటు వచ్చేసి మనకి పశ్చిమ కనుమలు ఉండడం జరుగుతుంది, ఇటు వచ్చేసి మనకి తూర్పు కనుమలు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి నీలగిరి పర్వతాలు, ఇక్కడ వచ్చేసి మనకి వింధ్యా సత్పుర పర్వతాలు ఉండడం జరుగుతుంది. కానీ సాత్మల, దేవరకొండ, అనంతగిరి కొండలు ఎక్కడ భాగం అంటే ఇవి ఎక్కడ భాగం కాదు, ఓన్లీ ఇవి తెలంగాణ పీఠభూమి లేదా దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉండడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. తూర్పు కనుమలలో భాగం కాదు ఇవి. ఎక్కడ భాగం అంట, దక్కన్ పీఠభూమిలో భాగం అని మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే పీఠభూములు ప్లాట్యూస్ అని అనడం జరుగుతుంది. పరిసర ప్రాంతాల కంటే ఎత్తుగా ఉండి పైన విశాలమైన అంటే సమతలంగా ఉండేవన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే పరిసర ప్రాంతం నుంచి కొంచెం ఎత్తుగా ఉంటాయంట, ఎత్తుగా ఉండి తర్వాత ఫ్లాట్గా అయిపోతాయి, సమతలంగా కావడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి వాటిని మనం ఏమంటున్నాము, పీఠభూములు అని అనడం జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే భారతదేశంలో దక్కన్ పీఠభూమి, దక్కన్ ప్లాట్యూ, ఇది అగ్నిపర్వత లావా వల్ల ఏర్పడింది. అగ్నిపర్వత లావా వల్ల ఏం ఏర్పడిందండి, దక్కన్ పీఠభూమి, దక్కన్ ప్లాట్యూ అనేది ఏర్పడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో భాగం డిఎస్సి బిట్టు. ప్రపంచంలో అతి ఎత్తైన పీఠభూమి ఏంటండి, టిబెట్ పీఠభూమి. దీనిని సామిర్నాట్ రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని అనడం జరుగుతుంది. ప్రపంచ పైకప్పు అని అనడం జరుగుతుంది. ఏంటిదండి అది, టిబెట్ పీఠభూమి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మైదానాలు ప్లెయిన్స్ అని అనడం జరుగుతుంది. సముద్ర మట్టం నుండి తక్కువ ఎత్తులలో సమతలంగా ఉండే విశాల ప్రాంతాలు నదులు తీసుకొచ్చే ఒండ్రుమట్టి పేరుకుపోవడం వల్ల ఇవి ఏర్పడతాయి. సో వ్యవసాయానికి అత్యంత అనుకూలం. ఉదాహరణకు చూసినట్లయితే గంగా సింధు మైదానాన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇవేంటంట, సముద్ర మట్టం నుంచి తక్కువ ఎత్తులో ఉంటాయి, సమతలంగా ఉంటాయి. సో విశాల ప్రాంతాలు నదులు తీసుకొచ్చే ఒండ్రుతో ఇవి ఏర్పడడం జరుగుతుంది. మైదానాలు ఏ విధంగా ఏర్పడతాయంట, నదులు తీసుకొచ్చే ఒండ్రు ఏదైతుందో ఆ ఒండ్రుతో ఇవి ఏర్పడడం జరుగుతుంది. సో ఆ ఒండ్రు పేరుకపోవడం వల్ల ఇవి ఏర్పడతాయి. వ్యవసాయానికి ఇవి అత్యంత అనుకూలంగా ఉంటాయి. సో ఇవి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గంగా సింధు మైదానాలుగా మనం చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ 8వ తరగతి 2వ పాఠం భూమి చలనాలు ఋతువులు, ఎర్త్స్ మూమెంట్స్ చూసినట్లయితే ఇక్కడ భూమికి ప్రధానంగా 2 చలనాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే భూభ్రమణం, రొటేషన్. భూమి తన అక్షంపై తాను పశ్చిమం నుండి తూర్పుకు తిరుగుతుందంట. సో దీన్ని ఏమంటున్నారు, భూభ్రమణం అని అనడం జరుగుతుంది. సో దీనికి పట్టే సమయం ఎంతంట, 24 గంటలు. అంటే ఒక రోజు తన చుట్టూ తాను తిరగడానికి పడుతుంది. ఫలితం ఏంటి, రాత్రి పగలు ఏర్పడతాయి. ఇది డిఎస్సి బిట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏం ఏర్పడతాయంట, రాత్రి పగలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది, భూ పరిభ్రమణం, రివల్యూషన్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ భూమి తన అక్షంపై తాను తిరుగుతూ
సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో దీర్ఘ వృత్తాకార కక్ష ఎలిప్టికల్ ఆర్బిట్ తిరగడాన్ని పరిభ్రమణం, భూమి పరిభ్రమణం అని అనడం జరుగుతుంది. దీనికి పట్టే సమయం ఎంతంట? 365 రోజుల 1/4 అంటే ఒక పావు రోజు. ఈ మిగిలిన పావును ఏం చేశారంటే 4 ఏళ్ళకు ఒకసారి కలిపి లీప్ సంవత్సరం చేయడం జరిగింది. సో 366 రోజులుగా లెక్కించడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే భూమి అక్షం నిటారుగా కాకుండా ఏ విధంగా ఉంటుందట? 23.5 డిగ్రీలు వంగి టైర్డ్. సో ఇక్కడ ఏంటంట? వంగి ఉండడం జరుగుతుందన్నమాట, టిల్టెడ్. సో వంగి ఉంటుంది. ఏముంటుంది? 23.5 డిగ్రీల అక్షం ఏదైతుందో వంగి, ఏ సైడ్ వంగి ఉంటుంది? తూర్పు సైడ్ వాలి ఉండడం అయితే జరుగుతుంది. భూమి అక్షం నిటారుగా ఉండకుండా ఏ విధంగా ఉంటుందంట? 23.5 డిగ్రీలు వంగి, అంటే ఎటు వంగి? తూర్పు సైడ్కు వంగి ఉండడం అయితే జరుగుతుంది. దీని ఫలితం ఏంటి? భూ పరిభ్రమణం వల్ల ఏర్పడేటి ఏంటి అంటే ఋతువులు, సీజన్స్ ఏర్పడడం జరుగుతుంది. ఇది కూడా మనకి డిఎస్సి బిట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. భూ భ్రమణంలో మనకి ఏం ఏర్పడ్డాయి? రాత్రి పగలు ఏర్పడ్డాయి. భూ పరిభ్రమణంలో మనకి ఏం ఏర్పడ్డాయి? ఋతువులు, సీజన్స్ మనకు ఏర్పడడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మూడవది ఋతువుల చక్రం. ముఖ్యమైన తేదీలు మనం ఇక్కడ చూసినట్లయితే తేదీలు గుర్తుంచుకోవడానికి ఇక్కడ ఎంజేఎస్డి అంటే 21, 21, 23, 22. మార్చ్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్. మార్చ్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్. వేసవి ఆయనాంతం చూసినట్లయితే జూన్ 21. సూర్యకిరణాలు ఏమవుతాయంటే అప్పుడు కర్కట రేఖ మీదకి, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ పై నిట్ట నిలువుగా పడతాయి. ఉత్తరార్ధగోళంలో పగలు ఎక్కువ, రాత్రి తక్కువ. ఇది మనకు అత్యంత వేడిగా ఉండే రోజుగా మనం చెప్పవచ్చు. ఇది ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. వేసవి ఆయనాంతం అంటే జూన్ 21. సూర్యకిరణాలు కర్కట రేఖ అంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ పై నిట్ట నిలువుగా పడతాయి అన్నమాట. సో ఉత్తరార్ధగోళంలో పగలు ఎక్కువ, రాత్రి అనేది తక్కువ. ఇది మనకు అత్యంత వేడిని ఇచ్చే రోజు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే శీతాకాల ఆయనాంతం, వింటర్ సొలిస్టిక్ అని అనడం జరుగుతుంది. సో ఇది డిసెంబర్ 22న జరుగుతుంది. సూర్యకిరణాలు మకర రేఖపై పడడం జరుగుతుంది అనమాట. ట్రాఫిక్ ఆఫ్ కార్పికాన్ అని అనడం జరుగుతుంది. నిట్ట నిలువుగా పడతాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఉత్తరార్ధగోళంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ. సో ఈ విధంగా భూమి ఉంటే దీన్ని మనం ఈ విధంగా భూమధ్య రేఖగా డివైడ్ చేసినప్పుడు వేసవి ఆయనాంతం అనేది మనకి ఉత్తరంలో జూన్ 21న సంభవిస్తే, అదే పశ్చిమంలో మనకి శీతాకాల ఆయనాంతం అనేది డిసెంబర్ 22న సంభవించడం అయితే జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే విషవత్తులు మనకు చూసినట్లయితే మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై అంటే ఈక్విటార్ పై నిట్ట నిలువుగా పడతాయి. కాబట్టి ప్రపంచమంతటా పగలు, రాత్రి సమానంగా ఉండడం జరుగుతుంది అనమాట. అంటే 12 గంటల చొప్పున ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ డిఎస్సి బిట్గా మనం పరిగణించడం అయితే జరుగుతుంది. సో ఏమేమి నేర్చుకున్నామంటే ఇప్పుడు ఋతువుల చక్రంలో మనం చూసినట్లయితే నిమోనిక్స్ నేర్చుకున్నాము. అదేవిధంగా వేసవి ఆయనాంతం, శీతాకాల ఆయనాంతం, విషవత్తులు. వేసవికాల ఆయనాంతం మనకి జూన్ 21లో వస్తే శీతాకాల ఆయనాంతం మనకి డిసెంబర్ 22న రావడం జరిగింది. సో వేసవి ఆయనాంతం మనకి ఉత్తరార్ధగోళంలో సంభవిస్తే ఇది వచ్చేసి మనకి శీతాకాల ఆయనాంతం వచ్చేసి మనకి మకర రేఖపై దక్షిణం దిక్కున మనకి కనిపించడం జరుగుతుంది. జూన్ 21నేమో పగలు ఎక్కువ ఉంటే డిసెంబర్ 22న మనకి పగలు అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. పగలు మనకి
తక్కువగా ఉండడం, రాత్రి ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. విషవత్తులు చూసినట్లయితే మార్చి 21, అదేవిధంగా సెప్టెంబర్ 23న మనకు ఈ విషవత్తులు అనేవి ఏర్పడతాయి. ఎందుకు ఏర్పడతాయి, ఎట్లా ఏర్పడతాయి అంటే ఈ 2 రోజుల్లో సూర్యకిరణాలు ఎక్కడ పడతాయంట, భూమధ్య రేఖపై నిలువుగా పడతాయి. కాబట్టే ప్రపంచం అంతటా ఏమవుతుందంట, పగలు రాత్రి సమానంగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడండి, మార్చి 21, సెప్టెంబర్ 23 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే 9వ తరగతి 1వ పాఠం నుంచి మన భూమి, అవర్ ఎర్త్, భూమి పుట్టుక మరియు పరిణామం చూసినట్లయితే మహావిస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం విశ్వం ఏర్పడిందని మనం ప్రీవియస్ క్లాస్లో చదువుకోవడం జరిగిందనమాట. ఇది భూమి వయసు సుమారుగా ఎంత అంట, 450 కోట్ల సంవత్సరాలంట. ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే ఖండచలన సిద్ధాంతం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని 1912లో జర్మన్ దేశానికి చెందినటువంటి వాతావరణ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజినర్ ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రతిపాదించడం జరిగిందనమాట. సో ప్రారంభంలో భూమి అంతా ఒకే మహాఖండంగా ఉండేది. దాని పేరు పాంజియా అని అర్థం, మొత్తం భూమి అని అర్థం అన్నమాట. పాంజియా అంటే ఏంటండి, మొత్తం భూమి అని అర్థం. సో నెక్స్ట్ చూసినట్లయితే పాంజియా చుట్టూ ఉన్న మహాసముద్రాన్ని ఇక్కడ ఏమంటాం, పాంతాలస అని అనడం జరుగుతుంది. పాంజియా 2గా విడిపోయి ఉత్తర భాగాన్ని అంగారా అంటే లారెన్షియా అని, దక్షిణ భాగాన్ని గోండ్వానా అని పిలుస్తుంటాం. భారతదేశం ద్వీపకల్పం అనేది ప్రాచీన గోండ్వానా భూభాగంలో ఒక ముక్క అనేది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఉత్తరంగా ప్రయాణించి యురేషియా పలకను ఢీకొనడం వల్ల ఇక్కడ నవీన ముడత పర్వతాలు హిమాలయాలు అనేవి ఏర్పడటం జరిగింది అని గమనించవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే భూమి అంతర నిర్మాణం, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్. భూమి లోపలి నిర్మాణాన్ని ప్రధానంగా 3 పొరలుగా విభజించారు. పైనుండి లోపలికి అంటే చూసినట్లయితే పైనుంచి లోపలికి ఈ విధంగా మన గ్లోబ్ ఉంటే ఇక్కడి నుంచి లెక్క కట్టడం జరుగుతుంది అనమాట. పైనుంచి లోపలికి వస్తున్నాము. 1 భూపటలము, 2 భూప్రావారము, 3 భూకేంద్ర మండలము. భూపటలం అంటే క్రస్ట్ అని అనడం జరుగుతుంది, భూప్రావారం అంటే మెటల్ అని అనడం జరుగుతుంది, భూకేంద్ర మండలం అంటే కోర్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే భూమి పై పొర ఇది 1% ఘన పరిమాణాన్ని మాత్రమే ఆక్రమిస్తుంది. 1%లోనే మనకి భూపటలం అనేది కనిపించడం జరుగుతుంది. మందం వచ్చి చూసినట్లయితే 0 నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉండడం జరుగుతుంది అన్నమాట. రాళ్ళు మట్టితో ఏర్పడి ఉంటుంది. సో ఇలాంటివి మనకు డైరెక్ట్ బిట్లు ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే భూప్రావారం, భూపటలం కింద పొర, ఇది భూపటలం కింద పొర అన్నమాట. ఈ విధంగా గ్లోబ్ ఉంటే ఇదొకటి సో ఇట్లా లోపలికి వెళ్తాయి. కానీ మొదటిగా వచ్చేది మనకి ఏంటండి, మొదటిగా భూపటలము, తర్వాత వచ్చేది ఏంటండి భూప్రావారం, తర్వాత వచ్చేదండి భూకేంద్ర మండలంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది 16% ఆక్రమిస్తుందట. మొత్తం భూభాగంలో ఎంత ఆక్రమిస్తుందట, మొత్తం లోపలి భూమిని 16% ఇది ఆక్రమించడం అయితే జరుగుతుందన్నమాట. భూప్రావారం మందం చూసినట్లయితే 100 కిలోమీటర్ల నుంచి 2900 కిలోమీటర్ల వరకు ఇందులో శిలలతో కలిగిన శిలాద్రవం మాగ్మా రూపంలో మెత్తగా ఉంటాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే భూకేంద్ర మండలం, డిఎస్సి బిట్ అండి, అత్యంత లోపలి పొర. ఇది 83% ఆక్రమిస్తుంది. 83% ఆక్రమిస్తుంది. మందం చూసినట్లయితే 2900 కిలోమీటర్ల నుంచి 6376 కిలోమీటర్ల వరకు దీనిని 2గా విభజించడం జరిగిందనమాట. సో అంత పెద్దది కాబట్టి దీన్ని 2 భాగాలుగా చేసి ఒకటి దాన్ని బాహ్య కేంద్ర మండలం అని, రెండవ దాన్ని అంతర్ కేంద్ర మండలం అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ బాహ్య కేంద్ర మండలం వచ్చేసి మనకి చూసినట్లయితే 2900 నుంచి 5100 కిలోమీటర్ల ఇనుము, నికెల్ వంటి భారలోహాలు ద్రవ రూపంలో కనిపిస్తుంటాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అంతర్ కేంద్ర మండలం. సో ఇక్కడ చూసినట్లయితే 5100 నుంచి 5100 నుంచి 6376 కిలోమీటర్లు ఇనుము,
బంగారం లాంటివి అత్యధిక పీడనం వల్ల ఘన రూపంలో ఉంటాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ పొరలో నికెల్, ఫెర్రస్ ఎక్కువ ఉండడం వల్ల దీనిని నిఫే పొర అని అనడం జరుగుతుంది. నిఫే పొర అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడండి అంతర కేంద్ర మండలం 5,100 నుంచి 6,376 కిలోమీటర్ల వరకు ఇది వ్యాప్తి చెంది ఉండడం జరిగింది. ఇది ఘన రూపంలో ఉండడం జరిగింది అనమాట. సో ఈ పొరలో నికెల్, ఫెర్రస్, ఇనుము ఎక్కువగా ఉండడం వల్ల దీనిని నిఫే పొర అని అనడం జరిగిందనమాట. నిఫే పొర అని అనడం జరిగింది, నికెల్ మరియు ఫెర్రస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ బిట్స్ ఉండడం అయితే జరిగిందండి. మీరు టెస్ట్ చేసిన తర్వాత కింద మీకు వివరాలు, ఆన్సర్ వివరాలు కూడా ఉండడం జరుగుతుంది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్. ఎవరికైతే ఈ నోట్స్ కావాలనుకుంటున్నారో వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు రీచ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ పీడిఎఫ్ నోట్స్ పంపిస్తాను. అదేవిధంగా ఈ కంటెంట్ నోట్స్ ఏదైతుందో బైండింగ్ చేసి ఆ బైండింగ్ నోట్స్ కూడా మీకు అదే ప్రైజ్లో పంపించడం అయితే జరుగుతుంది. పీడిఎఫ్స్ మొత్తం పంపిస్తాను 24 వారాలకు సంబంధించినటువంటి. అదేవిధంగా ఈ 4 బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చేసి మీకు పంపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఈ సెకండ్ వారంలో ఉన్నటువంటి సెకండ్ పాఠం స్కూల్ కంటెంట్కి సంబంధించినటువంటిది ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.